సో బీఆర్ఎస్ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పింక్ బుక్ ఓపెన్ చేసి కవిత చేసిన స్కామ్లు పాములే బయటకొచ్చి కాటేసే ప్రమాదం ఉందన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే మెట్రో రైలు పనులు ప్రారంభమయ్యాయని, మెట్రో విస్తరణ కూడా కాంగ్రెస్ హయాంలోనే జరుగుతుందన్నారు. ఇక కులగణనలో తప్పులుంటే ఆధారాలతో చర్చకు రావాలన్నారు. ఏ కులానికి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం కాంగ్రెస్ కు లేదన్నారు. 300 కాపులకు అన్యాయం జరిగిందనడంలో వాస్తవం లేదన్నారు. నిజాయితీగా నిష్పక్షపాతంగా చాలా మెట్రిక్యులస్ గా జరిగింది. దాని కులగణన గురించి ఎవరన్నా ప్రశ్నిస్తే ఆధారాలతో రమ్మని అడుగుతా ఉన్నాం, ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఆధారాలతో రండి, అదే రకంగా తప్పు నిరూపించండి, మేము రెడీగా ఉన్నాం ఫేస్ చేయడానికి. అంటే ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ రిలీజ్ చేయడం కొంత సమయం పడుతుంది. ఇంకా 3.1% మీద సమయం ఇచ్చున్నాం. అవన్నీ డీటెయిల్స్ వచ్చిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయి. తీర్మానం మల్లన్న సస్పెండ్ ఎందుకు చేశామో ఆయన తెలుసుకొని మాట్లాడితే మంచిది. ఇదే కులగణన యొక్క డాక్యుమెంట్ని చింపినాడు కాబట్టే మల్లన్న మీద చర్యలు తీసుకున్నారు. మల్లన్న బీసీల కోసం పోరాటం చేయడంలో కానీ, బీసీల కోసం తపనలో కానీ ఎక్కడ కూడా మేము వ్యతిరేకించలే. వారితో పాటు చేతి కలిపి నడిచినాం. నేను చాలా సందర్భాలు చెప్పాను, తీర్మానం మల్లన్న గారు బీసీల కోసం పోరాడుతూ ఉన్నారు, బీసీల హక్కుల కోసం కష్టపడతా ఉన్నారని. కానీ బీసీల కోసం ఒక నిబద్ధతతో చేసినట్టు కుల సర్వే డాక్యుమెంట్ ఎప్పుడు తగలబెట్టినారో, దాని గురించి నీచంగా మాట్లాడినారో దాని మీద చర్యలేనాయి. అది కిషన్ రెడ్డి గారు తెలుసుకొని మాట్లాడితే మంచిది. కేటీఆర్ గారికి లేని వైరస్ ఏంటి చెప్పండి? ఆనాడు కేటీఆర్ గారు వైట్ ఛాలెంజ్కి ఎందుకు వెనకాడినారు? ఇలా కేదార్నాథ్ గారి మరణం పట్ల దాంట్లో లోపడున్నటువంటి హిస్టరీ బయటికి రావాలి. అప్పుడు కానీ కేటీఆర్ భాగవతం బయటికి రాదు. కేటీఆర్ ఈ రాష్ట్ర యొక్క యువతని తప్పు దోవ పట్టించినటువంటి అతి నీచమైనటువంటి సంస్కృతికి తెలంగాణ తీసుకొచ్చినటువంటి ఘనత వారిది. వారు ఎంత తక్కువ